భరతఖండంబు భరతఖండంబు చక్కని పాడియావు. హిందువులు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండే. తెల్లవారని గడుసొరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియబట్టి. భరతఖండంబు చక్కని పాడియావు అంటే భారతదేశం అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నది, సిరి సంపదలతో. భరతఖండంబు చక్కని పాడియావు, తెల్లవారని గడుసరి గొల్లవారు. భారతదేశానికి బ్రిటిష్ వారితో సహా డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు అనేక మంది ట్రేడ్ పర్పస్ వ్యాపారం చేయడానికి వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చిన వారు ఈ భారతదేశ సిరి సంపదలపై తాము ఎలా అయినా దోచుకోవాలని భావించి రాజకీయ అధికారాన్ని చేజిక్కుంటున్నారు. మొట్టమొదట అయితే వాళ్ళు వచ్చినది వ్యాపార నిమిత్తమే. కానీ ఎప్పుడైతే ఈ భారతదేశం అనేది అప్పుడు సంస్థానాలుగా విడిపోయిందనమాట. సుమారుగా ఒక 500 సంస్థానాలుగా భారతదేశం మొత్తం కూడా విడిపోయి ఒక్కొక్క రాజు కింద పరిపాలిస్తూ ఉంది. దేర్ ఈజ్ నో యూనిటీ అవర్ కంట్రీ. దాన్ని ఈ బ్రిటిష్ వారు కానీ అదర్ కంట్రీస్ వారు కానీ లీనియస్గా తీసుకొని మనల్ని పరిపాలించడం మొదలుపెట్టారు. సో భారతదేశం అనేది మొదటి నుంచి కూడా అష్టైశ్వర్యాలతో తొలతూకున్న దేశం కాబట్టి దీనికోసం అనేక దేశాలు పోటీ పడ్డాయి వ్యాపార నిమిత్తం కూడా. డచ్ వారు కానీ, ఫ్రెంచ్ వారు కానీ, పోర్చుగీస్ వారు కానీ. ఇలా ఈ పోటీలో చివరికి బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు ఒక ముందంజలో ఉండటం జరిగిందనమాట. తర్వాత ఈ మనం వీళ్ళకి బానిసలమై వాళ్ళ కింద మనం వాళ్ళ అడుగులకి మడుగులు వత్తాల్సి వచ్చింది. సో దాంతో ఏమైందంటే భారతీయులకి స్వాతంత్రం కావాలనిపించి ఎన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కింద మనం బానిసలుగా బతుకుతానే ఉద్దేశంతో యావత్ భారతీయులు స్వతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమాన్ని మనం 3 రకాలుగా విభజించవచ్చు. చరిత్రకారులు 3 రకాలుగా విభజించారు. 1 మితవాదులు, 2 అతివాద యుగం, 3 గాంధీ యుగం. మితవాద యుగంలో దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, డబ్ల్యూసి బెనర్జీ వీళ్ళు ముఖ్యమైన సభ్యులు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి వినతుల ద్వారా, విన్నపాల ద్వారా యావత్ భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ డేని మనం 3 రకాలుగా విభజిస్తామండి. మొట్టమొదటిది మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం. ఈ 3 యుగాల్లో మితవాదులు అనేవాళ్ళు ఏంటంటే విన్నపాలు చేసుకోవడం, రిక్వెస్ట్ చేయటం, బ్రిటిష్ వారికి ప్రార్థనలు చేయటం, చర్చలు జరపడం ద్వారా మన పనులను నిర్వహించేవాళ్ళు. అతివాదులు ఏంటంటే బ్రిటిష్ వారి పట్ల చాలా తీవ్రంగా తిరుగుబాటు చేసి వాళ్ళపై దాడి చేసేవాళ్ళు. లాస్ట్ 3వది గాంధీ యుగం. గాంధీ యుగం అనేది మహాత్మా గాంధీ శాంతి, అహింస, సత్యం అనే మార్గంతో యావత్ భారతదేశాన్ని ఒకే తాటిపై నడిపించి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి మహాత్మా గాంధీ గారిని మనం జాతిపితగా అభివర్ణించుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీబడి.